హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యార్డ్ సార్. ఇది కనిపించేది మనకు నక్షబాట సార్. ఇది డబల్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మనకి నక్షబాటకు వచ్చిన తర్వాత మనకు రైతు దగ్గర ఒక 22 గుంటల భూమి వచ్చింది సార్. అది కూడా ఈ రోజు పండుగ రోజు చేయడం జరుగుతుంది సార్. మా కస్టమర్లకు అండ్ శ్రేయోభిలాషులకు అండ్ మిత్రులకు ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ విత్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ పొంగల్ సార్. రైతు దగ్గర ఒక 22 గుంటల భూమి మీ ముందుకు తీసుకొని వచ్చేసారు ఈ రోజు పండుగ రోజు. అది కూడా ఎక్సలెంట్ బిట్ సార్. అది డబల్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ సార్. ఆ ఏడైతే పెద్ద చెట్లు కనబడుతున్నాయో అది మెయిన్ డబల్ డాంబర్ రోడ్ సార్. గౌరవరం నుంచి సింగాయిపల్లి వెళ్ళే డబల్ డాంబర్ రోడ్ సార్. ఆ డబల్ డాంబర్ రోడ్ నుంచి ఇట్లా చూసుకుంటే మనకు సెకండ్ బిట్. కానీ ఈ బిట్కి రావడమే ఆనగా తిరిగి రావడం జరుగుతుంది సార్ మనకు. సో అట్లా తిరిగి రావడం వల్ల మనకు ఈ సైట్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మనకి ఈ నక్షబాట ట్రావెల్ చేయాలి సార్ మనకు. సో రైతు దగ్గర ప్యూర్ రెడ్ సాయిల్ తోటి మనకు ఈ 22 గుంటల భూమి అమ్మకానికి వచ్చింది సార్ మనకు. బిట్ మాత్రం నెంబర్ 1 సార్. ఇట్లోనే ఇటు తీయండి. ఈ బిట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సార్ మనకు. ఈ కనిపించేది ఏదైతే మొక్కజొన్న కనబడుతుందో సార్ మనకు, ఈ కడీల నుంచి మనకు స్ట్రేట్గా మనకు అట్ లాస్ట్ వరకు ఎక్కడైతే అక్కడ కడీలు కనబడుతున్నాయి కదా సార్ మనకు. లాస్ట్లో జర ముందుకు వెళ్దాం సార్ మనకు. సో అక్కడ యాప చెట్టు కంటే ముందు కడీలు ఉన్నాయి కదా సార్, అక్కడి వరకు వీళ్ళు సార్. మళ్ళీ మనకి ఇక్కడ గెట్టు, మీరు నడిచే గెట్టు ఏదైతే చిన్న అద్రవతులు కనబడుతున్నాయో సార్, ఇక్కడ వరకు సార్. సో ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వేప చెట్టు నుంచి మనకు అట్లా లాస్ట్ అక్కడ పక్కపొంటి వాళ్ళు ఆల్రెడీ కడీలు వాడుకున్నారు సార్. మనకు ఆనంగా వస్తుంది సార్. సైట్ వచ్చేసి మనకు 22 గుంటల భూమి సార్. ఇది సైట్ వచ్చేసి మనకు వర్గల్ మండల్లో ఉంది సార్. ఇది సైట్ వచ్చేసి అండ్ సిద్దిపేట డిస్టిక్ ఏకదం బిట్ సార్. ఇది మనకు నియర్ బై ఎందుకంటే పక్క ముందు కూడా గెస్ట్ హౌస్ ఒకటే 20 గుంటల అలా గెస్ట్ హౌస్ సార్ కనబడుతుంది సార్ మీకు. ఆల్రెడీ కొబ్బరి చెట్టు మామిడి తోట విత్ గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ వస్తుంది సార్ మనకి ఈ బిట్. సో ఈ నక్ష బాట కానుకొని మనకు ఈ 22 గుంటల భూమి అమ్మకానికి వచ్చింది సార్. అది కూడా మనకు ప్రజెంట్ రైతు దగ్గర ఉంది సార్. ఈ సైట్ వచ్చేసి ఈ సైట్ రాజు రహదారి హైదరాబాద్ కరీంనగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్స్ సార్ మనకు. జేబీఎస్ బస్ స్టాప్ నుంచి 48 కిలోమీటర్లు అండ్ షామీర్పేట నుంచి మనకు 28 కిలోమీటర్స్ సార్. RRR ఇన్సైడ్ బిట్ సార్ మనకు. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఈ సైట్ మనకి ఇన్సైడే ఉంటుంది సార్ మనకు. జస్ట్ 2 కిలోమీటర్ అవతల నుంచి RRR వెళ్తుంది సార్ మనకు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి మనకి ఈ సైట్ వచ్చేసి 8 కిలోమీటర్లు సార్ మనకు. ఎక్సలెంట్గా ఉంది సార్ బిట్ మాత్రం. అండ్ గెస్ట్ హౌస్ పర్పస్ మాత్రం ఎక్సలెంట్ సూటబుల్ ప్లేస్ సార్ ఇది. ఎందుకంటే నియర్ బై వెనకాల పక్క ఉండి కూడా గెస్ట్ హౌస్లు ఉన్నాయి మనకు. ఈ వర్గల్ మండల్లో ఉంది సార్ సైట్ వచ్చేసి. సిద్దిపేట డిస్టిక్ కిందకి వస్తుంది. నియర్ బై వర్గల్ సరస్వతి మాత టెంపుల్ జస్ట్ 2.5 కిలోమీటర్స్ సార్ మనకు. సైట్ మనకు సౌత్ ఫేసింగ్ వస్తుంది సార్. సౌత్ ఎంట్రన్స్లో నుంచి మనకు లోపలికి రావాలి సార్ మనకు. బిట్ మాత్రం నెంబర్ 1 సార్ మనకు. సాయిల్ వచ్చేసి ఎగ్దమ్ సార్ ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఈ సాయిల్ వచ్చేసి మనకు ఒకసారి సైట్ కూడా వ్యూ చూస్తారు సార్ మనకు. ఒకసారి చూడండి. సో ఇంతకుముందు మనకు చెప్పాగా సార్ అక్కడ వెల్ఫేర్ హాస్టల్ అనేది కనిపించేది వెల్ఫేర్ హాస్టల్ సార్. అది బిట్ నెంబర్ 1 సార్. ఇది ఈ సరౌండింగ్ కనిపించేది అక్కడ ముందు ఏదైతే ఉందో అది డబల్ డాంబర్ రోడ్ సార్. ఆ ఫ్రీ కాస్ట్ కనబడేది ఆ పెద్ద చెట్లది. ఈ పక్కబండి ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్ ఉంది సార్ ఇది. సో ఈ నక్షబాట కానుకొని మనకు రైతు దగ్గర ప్రజెంట్ రైతు దగ్గర ఉంది సార్ ఇది. సో రైతు వచ్చేసి ఈ ప్రైస్ మాత్రం 3,45,000 చెప్తుంది సార్ ఫర్ గుంట. కూర్చుంటే స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సార్ మనకు. 3,45,000 ఫర్ గుంట సార్ మనకు. ఇది RRR ఇన్సైడ్ బిట్ సార్. ఇది జేబీఎస్ నుంచి 48 కిలోమీటర్లు సార్. షామీర్పేట నుంచి 28 కిలోమీటర్. రాజు రహదారి నుంచి 2.5 కిలోమీటర్ సార్. వర్గల్ సరస్వతి మాత టెంపుల్ నుంచి 2.5 కిలోమీటర్ అండ్ సిద్దిపేట నుంచి మనకు 54 కిలోమీటర్లు సార్ మనకు. ఈ సైట్ వచ్చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నుంచి మనకి 8 కిలోమీటర్స్ సార్ మనకు. నక్షబాటకు ఆనుకొని ఇది సౌత్ ఎంట్రన్స్లో ఉంది సార్ మనకు. ఇది సైట్ వచ్చేసి మనకు ప్యూర్ రెడ్ సాయిల్. ఇది నక్షబాట మనం ట్రావెల్ చేయాల్సింది జస్ట్ హాఫ్ కిలోమీటర్ సార్ మనకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్ జై కిసాన్.